తోడబుట్టింది చెల్లెలని చెప్పుకొని మొరవడానికే. కాని అదలా మొరవడం లేదు. నాకు మర్యాదివ్వలేదు, అక్క మొగుడిగా ఈయనకు కూడా మర్యాదివ్వలేదు. పైగా అవమానపరిచింది. అర్చనా, కావ్య అలా అమర్యాదగా ఎప్పుడు ప్రవర్తించింది? ఏం చేసింది? అల్లుడి గారిని ఎందుకు అవమానించాల్సి వచ్చింది? ఇంకా ఎందుకు నాన్న ఏంటి ఏంటి అని అడుగుతారు. నిన్న ఆయనకి జరిగిన అవమానం తలుచుకుంటే నా మనసు తట్టుకోలేకపోతుంది. తన దారిని తను వెళ్తుంటే పనిమాల హోటల్కి పిలిచి అవమానపరిచింది తెలుసా? అర్చన, ఇప్పుడు ఆ విషయాలని అవసరమా? నువ్వు కాస్త ఆగు. నిన్న నిన్ను హోటల్కి పిలిచి అవమానపరిచింది, రేపు నిశ్చితార్థానికి పిలిచి అవమానపరచదని గ్యారంటీ ఏంటి? కావ్య అల్లుడి గారిని హోటల్కి పిలిచి అవమానించిందా? అవును. అది జరిగింది. రానన్న ఈయన్ని హోటల్ గేటు దాకా పిలిచి అవమానపరిచింది. దీనికంతటికీ కారణం ఎవరు? నువ్వు కదూ? కారణం నేనా? ఇది మరీ బావుందమ్మా. అటు తిప్పి ఇటు తిప్పి నింద నా మీద వేస్తావేంటమ్మా? అయినా నేనేం చేశాను? కారణం నేనంటావేంటి? నాకేమీ అర్థం కావడంలేదు. నువ్వు ఆయన్ని ఎన్నిసార్లు అవమానించినా ఈయన కామ్గా ఉండడం వల్లే కదా కావ్య కూడా నీలాగే మొదలుపెట్టింది. ఏదో కొంచెం డబ్బున్న సంబంధం దొరికేసరికి దానికి పొగరొచ్చింది. మనిషి మారిపోయింది. ఇంటికొచ్చిన తల్లిదండ్రులతో ఇలా మాట్లాడడానికి నాకు బాధగానే ఉంది. అందుకే మాట్లాడించకండి అన్నాను, కానీ వినలేదు. అమ్మా, ఇప్పుడు నేను సూటిగా చెప్తున్నాను విను. ఈ మర్యాదలన్నీ ఆస్తి అంతస్తుల్ని బట్టే, బంధుత్వాల్ని బట్టి కాదు. నువ్వు అంతే, నీ కూతురు అంతే. ఏమీ తేడా లేదు. నేనేం తప్పుగా అనడం లేదు. మేము మీ కంటికి ఆనవలే అంతే. వింటున్నారా అండి అది ఎలాంటి మాట్లాడుతోందో? అమ్మ నన్నేం మాట్లాడినా ఇవి. వరలక్ష్మి, ఇప్పుడు ఏం ప్రయోజనమే? నేను మొదటి నుంచి చెబుతూనే ఉన్నానుగా, నువ్వే పడిచవని పెట్టావు. దాని ఫలితమే ఇది. పడక తప్పదే. చూడమ్మా అర్చన, నాకు నువ్వు వేరు కావ్య వేరు కాదమ్మా. నా పిల్లలందరూ నా కంటి పాపలేనమ్మా. ఒక కంటికి వెన్ను రాసి మరో కంటిని వదిలేస్తానా? నేను కావ్య సంబంధం విషయంలో చేసిన పొరపాటుకి క్షమాపణలు అడిగాను. ఆ విషయం మర్చిపో తల్లి. ఇకపోతే కావ్య అలా ప్రవర్తించే మనిషి కాదు. ఏదో తెలియకుండా జరిగిపోయిన తప్పు. దాన్ని మన్నించమ్మా. సరే అమ్మా, నువ్వన్నట్టు తెలియకుండా జరిగిన పొరపాటే అనుకుందాం. అది లోపలికెళ్ళి కూర్చుంది కదా. తర్వాతైనా బావ ఇంకా రాలేదేంటని బయటకొచ్చి చూసుండాలి కదా. చూసి బావ కనపడకపోతే ఫోన్ చేసుండాలి కదా. ఇంతవరకు ఫోన్ చేయలేదంటే దాని అర్థం ఏమనుకోవాలి? ఇంత జరిగాక ఇంకా దాని నిశ్చితార్థానికి రావడం అర్థం లేని పనవుతుంది. అందుకే రాలేము, రావడం కుదరదు అంతే. ఇలా మాట్లాడుతున్నానని భోజనం చేయకుండా వెళ్ళకండి. ఓ 10 నిమిషాల్లో వంట చేసేస్తాను. అందరూ భోజనం చేసి వెళ్ళండి. అర్చన, అది తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పేనమ్మా. నేనింటికి వెళ్ళగానే దాన్ని ఇక్కడికి పంపించి క్షమాపణలు అడిగిస్తాను. నువ్వు మిగతావేవి మనసులో పెట్టుకోకుండా నిశ్చితార్థానికి తప్పకుండా రావాలమ్మా. అమ్మా, మమ్మల్ని ఇబ్బంది పెట్టకమ్మా. మీరు వెళ్ళడం చెప్పడం అది తప్పనిసరి మొహం చిన్నది చేసుకొని రావడం, మమ్మల్ని క్షమించమని అడగడం, మేం మళ్ళీ అక్కడికి రావడం, మరో విధంగా అవమానపడడం, ఇవన్నీ మాకు అవసరమా? వద్దమ్మా, మమ్మల్ని మా దారిని వదిలేయండి. అంతస్తు పెరిగాక అందరం ఒకటవుదాం. అమ్మా అర్చన, అలా మాట్లాడకమ్మా. నీ బాధ నాకు బాగా అర్థమైంది. మాకు మాత్రం పిల్లలంతా ఒకటేనమ్మా. ఒకరెక్కువ ఒకరు తక్కువ అనే పక్షపాతం లేనేలేదు.
నిజం చెప్పాలంటే లక్షలున్న కాబోయే అల్లుడి కన్నా లక్షణమైన ఈ అల్లుడే నాకు గొప్పగా అనిపిస్తాడమ్మా. ఆ విషయం నీ మనసుకి అల్లుడి గారి మనసుకి తెలుసు. ఏమ్మా కాదా? నీకు తెలీదా? కావ్య తెలుసో తెలియకో అలా చేసిందని అన్నీ తెలిసిన నువ్వు మాకు దూరంగా ఉంటావా? మమ్మల్ని దూరం చేస్తావా? అసలు కావ్యలా నడుచుకునే అమ్మాయి కాదమ్మా. ఏం జరిగినా మీ అమ్మ చెప్పినట్టు దాన్ని అల్లుడు గారి దగ్గరకు వచ్చి క్షమాపణలు అడగమందాం. అందాక దాని తరఫున నేను క్షమాపణలు అడుగుతున్నానమ్మా. చేతులెత్తి ప్రార్థిస్తున్నానమ్మా, మమ్మల్ని క్షమించమ్మా. మావయ్య గారు ప్లీజ్ ఇంకాగండి ప్లీజ్. అర్చన, నువ్వు ఇంకో మాట మాట్లాడితే తప్పు చేస్తున్నాను అవుతావు. అత్తయ్య గారు, మావయ్య గారు, బావా ప్లీజ్ అర్చన మాటలే మనసులో పెట్టుకోవద్దు. మేము నిశ్చితార్థానికి వస్తున్నాం, ఖచ్చితంగా వస్తున్నాం. బావగారు, మీరు వస్తానంటున్నారు, బాగుంది. కానీ అర్చన ఏం మాట్లాడలేదే. అర్చన, వస్తామని ఒక మాట చెప్పు. అమ్మా, జరిగిన దానికి అందరం క్షమాపణలు అడుగుతున్నాం కదా, వస్తావని ఒక్క మాట చెప్పమ్మా. చెప్పమ్మా, ఒక్క మాట చెప్పమ్మా. అర్చన, చెప్పేది నీకే. వస్తాము అని ఒక మాట చెప్పు. జరిగిన దానికి కావ్యనొచ్చి కాళ్ళ మీద పడి క్షమాపణ అడగమంటావా? మావయ్య గారు ప్లీజ్ అలాంటి పనులేం చేయకండి. పెళ్లికి ముందు కావ్య సంతోషంగా ఉండాలి, అంతేకాని ఈ క్షమాపణలు, బాధ, ఈ సమస్యలతో ఉండకూడదు. ప్లీజ్ ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయండి, ఇంతకన్నా పెద్ద చేయొద్దు. అర్చన, వస్తామని చెప్తావా లేదా? సరే, వస్తాను. అమ్మయ్యా, చక్కని మాటని నా మనసు కుదుట పడేశావు. అర్చన, వంట పని చూడు. వద్దలుడు గారు, వినోద్ ఆఫీసులో పర్మిషన్ తీసుకుని వచ్చాడు, వాడు వెళ్ళాలి. అవునమ్మా, టైం అవుతోంది, మేం బయలుదేరుతాం. బావా, ఇక్కడ దాకా వచ్చి భోంచేయకుండా వెళితే ఏమనుకోవాలి? ఇవాళ కాకపోతే మరో రోజు భోంచేస్తాం. అల్లుడు గారు, వరలక్ష్మి మీ ఇంటికి రావటం మొదలుపెట్టింది కదా, ఇక అది అర్చనను చూడకుండా అస్సలు ఉండలేదు. వస్తూనే ఉంటుంది, మేము వస్తూనే ఉంటాం, శుభ్రంగా తినేసి వెళ్తాం. అవునమ్మా, ఇంకో రోజు ప్రశాంతంగా వచ్చి స్థిమితంగా భోంచేస్తాం. నిశ్చితార్థం పనులు చాలా ఉన్నాయమ్మా, అన్నీ సవరించుకోవాలిగా. మీరు మాత్రం తప్పకుండా రండి. తప్పకుండా వస్తామండి. ఇంక మేం బయలుదేరతామండి. తిన్నాక వెళ్తురు గాని. బావా పదమ్మా. రండి. బావగారు, అల్లుడు గారితో అన్ని విషయాలు మాట్లాడారా? మాట్లాడాను బావగారు. అవును, కావ్యకు పెళ్లి కుదిరిందని విన్నాను. అవును బావగారు, ఆ విషయంలోనే అల్లుడు గారిని కలిసి నిశ్చితార్థానికి వారిని రమ్మని పిలవడానికే వచ్చాం. మీరు తప్పకుండా రావాలి. వచ్చే శనివారమే నిశ్చితార్థం. భలేవారండి, మీరు రాకుండా ఎలా ఉంటాం? కావ్య ఉన్న పరాయి పిల్ల, మనం కావలసిన వాళ్ళం. కావలసిన వాళ్ళు అని తెలివి తక్కువగా కౌగిలించుకోకు. సిగ్గు వదిలేసి గోతిగా నక్కలాగా ఎప్పుడు పిలుస్తారా అని ఎదురు చూస్తూ కూర్చున్నావు. అయ్యో చెల్లెమ్మా, ఎందుకమ్మా అంతలేసి మాటలు? బావగారే కాదమ్మా, నువ్వు ఖచ్చితంగా నిశ్చితార్థానికి రావాలి. ఆయనలాగా నేనేమి కూటు కోసం దిగజారిన మనిషిని కాదు. ఆయనకి అచ్చి తెలివి, నాది ఆత్మాభిమానం.
ఇదిగో అలా తెలివి తక్కువగా మిడిగుడ్లు వేసుకొని చూడకు. ముందు వాళ్ళు తెచ్చిన దాంట్లో ఏముందో చూడు. లేకపోతే ఏడవ తెలివి అంటావే, అలాగే 7 రోజులు లెక్క పెడుతూ కూర్చోవలసి వస్తుంది. ముందే జాగ్రత్త పడకపోతే వాళ్ళు వెళ్ళాక వాటిల్లో గంజాయి ఉంటే ఈ ఇంట్లో గంజినీళ్లు కూడా లేకుండా పోతాయి. సే భాగ్యం, ఏంటో పిచ్చి పిచ్చి మాటలు? నేను పిచ్చి మాటలు మాట్లాడడం లేదు, నీ పిచ్చి వదిలించే నిజాలు మాట్లాడుతున్నా. మంచితనం పైకి చూపిస్తూ వాటిలో గంజాయి పెట్టి పోలీసులకు పట్టించడం వాళ్ళకి అలవాటు. వియ్యాల వారితో వీళ్ళ సరసం అలాగే ఉంటుందిలే. అలా చేసే పాపం చింతమడకని జైల్లో పెట్టించారు. ఏయ్ చూడమ్మా, అది అలాగే వాగుతుంది కానీ దాని మాటలు మీరేం పట్టించుకోకండి. ఏంటయ్యా నువ్వు నాకు మొగుడువా వాళ్ళింటి పాలేరువా? వాళ్ళ తలుపునేంటి తెగ మాట్లాడేస్తున్నావు? పథకం ప్రకారం వాటిల్లో గంజాయి పెట్టి అక్కను జైలు పాలు చేశారు. నేను మొదట్లో నగలు కావాలి కట్నం కావాలి అని అడిగిందాన్నే కదా. అందుకే కక్ష కట్టి నన్ను పట్టించరని నమ్మకం ఏముంది? అందుకే జాగ్రత్త పడమంటున్నాను. తప్ప మనం లేబర్ వాళ్ళం పనికి మాలోళ్ళం అని మాట్లాడినోళ్ళు కదా. అక్కడికి వాళ్ళేదో పెద్ద జమీందారు అయినట్టు ఫోజులు కొట్టారు. ఆ స్వీట్లో గంజాయి పెట్టడం గొప్ప గొప్ప వాళ్ళకి ఎలా తెలుస్తుందో, పైగా ఆడటానికి. అవ్వా, గంజాయి అమ్మాయి వాళ్ళతో సావాసం అంటే అర్థం చేసుకోవచ్చు వాళ్ళ స్థాయి ఏంటో. చాలు. మాట్లాడింది చాలు. ఇంకొక మాట మాట్లాడితే మర్యాదగా ఉండదు. ఆ నోటికి హద్దు అదుపు ఉండదా? మాట మాట్లాడే ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. రే గోపి, నువ్వు ఆగరానా? దేనికైనా ఓ హద్దంటూ ఉంటుంది. నేను మాత్రం ఎంత నొప్పికి పడతాను చెప్పు. రాక రాక వాళ్ళు మన ఇంటికి వస్తే ఇలాగైనా వాళ్ళతో ప్రవర్తించేది? నేను తమాషా చూస్తూ కూర్చోవాలా? చూడు, ఆఖరిసారిగా చెప్తున్నాను, నా మంచితనాన్ని చేతకానితనం అనుకోవద్దు. అల్లుడు గారు అంటే అన్నారులేండి, వదిలేయండి. మేమేం తప్పుగా అనుకోం. వారి కోపం మాకేం కొత్త కాదు. ఎంతైనా మీ అమ్మగారు కదా. ఎవరండి? ఎవరికమ్మా? ఎవరికమ్మా? ఆవిడ నాకమ్మా, నా సవితల్లి, పిన్ని. ఈ మాట నేను చెప్పింది కాదు, ఆవిడే కోపంతో పౌరుషంతో తెగేసి చెప్పింది. ఇంకా నాకు ప్రేమ ఉంది కాబట్టి ఈ 4 గోళ్ల మధ్య బతుకుతున్నాను. పౌరుషం చచ్చి కాదు, చంపుకొని కాదు. హద్దు మీరితే క్షమించే ప్రసక్తే లేదు. మాయ గారు, అత్తయ్య గారు, రండి వెళ్దాం. అల్లుడు గారు, అర్చున్ని తీసుకుని పెందలాడే వచ్చేయండి. మీరే ముందుండి అన్నీ చూసుకోవాలి. తప్పకుండా వస్తామండి. వస్తానమ్మా. అలాగేనమ్మా. వస్తానమ్మా, వస్తాను. మంచిదండి. వస్తాను బావగారు, వస్తానమ్మా. ఎక్స్క్యూజ్ మీ. ఎస్ మ్యామ్. మీ ఎండి సార్ని కలవాలి. మీ పేరు? జయంతి.
మీ ఎండి గారి కాబోయే వైఫ్కి వదిన్ని. అలాగా అపాయింట్మెంట్ తీసుకున్నారా మేడం? ఆ, తీసుకున్నానండి. 10:26 to 11:26 ఉంది మేడం. ఆహా, అవునండి. సరే వెయిట్ చేయండి మేడం. థ్యాంక్ యూ. కావ్య, పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నావా? ఉండు ఉండు, ఆ శ్యామ్ దిలీప్ల గురించి ఇక్కడ ఊది అక్కడ పెళ్లికి ఫుల్ స్టాప్ పెట్టిస్తాను. ఎస్ సార్. ఓకే సార్. మేడం మిమ్మల్ని లోపలికి పిలుస్తున్నారు. థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. మే ఐ కమ్ ఇన్? ఎస్, కమ్ ఇన్. హాయ్ జయంతి, హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్. ప్లీజ్ బి సిటెడ్. కూర్చోండి. థ్యాంక్ యూ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు. కావ్య ఎలా ఉంది? బాగుంది, చాలా బాగుంది. ఆ, అన్నట్టు మీ ఆఫీస్ చాలా బాగుంది. ఇంటీరియర్ డెకరేషన్ సూపర్. పర్టికులర్గా మీ ఛాంబర్ అదిరిపోయింది. మీ టేస్ట్ సూపర్. చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు, అందుకే ఆ రేంజ్ లో చెప్పించా. నా క్లయింట్స్ అందరు ఇంటర్నేషనల్ బిజినెస్ మ్యాగ్నెట్స్. వాళ్ళ ఆఫీస్ కి వస్తూ పోతూ ఉంటారు, అందుకే ఇంటర్నేషనల్ డిజైనర్ చేత నా ఆఫీస్ డిజైన్ చేపించా. సో హౌ ఇస్ ఇట్? గుడ్, చాలా నచ్చింది. ఆ, అన్నట్టు మిమ్మల్ని ఓ విషయం అడగొచ్చా?